ఈ ఎర్ర ప్రాణాలు పోగొట్టు గిలిగిలా తనుకుంటుంది, నీళ్ళలో కదిలాడుతుంది. కానీ దీనికోసం ఒక చేప నీళ్ళలో తిరుగుతూ ఈ గదిలాడి ఎర్రను చూసింది. దీన్ని మింగుదామని దగ్గరకు వస్తుంది ఈ చేప. దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎర్ర ఏమంటుంది, ఇదేదో నన్ను మిగటానికి వస్తుందే అని కదిలాడుతుంది. కదిలాడేటప్పటికి ఈ చేప వెనక్కిపోతుంది, మళ్ళీ దగ్గరకు వస్తుంది, ఇది కదులుతుంది, మళ్ళీ వెనక్కిపోతుంది. అప్పుడు ఈ ఎర్ర చూసింది. ఇది చెబుతుంది, ఆ చేపతో చెబుతుంది. ఏమని చెబుతుందంటే, వస్తావు పోతావు నా కోసము, పైన కాచుకోనున్నాడు నీ కోసము అని చెబుతుందట. ఓ సిరి గొప్ప దగ్గర నువ్వు నా కోసం వస్తున్నావు, మిగుదా నేనెట్లా పోయేదాన్ని పోతూనే ఉన్నాను. నన్ను మింగి నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? ఇప్పుడు నీ కోసమే ఒకటి పైన కాచుకొని కూర్చోనన్నాడు. నన్ను కనుక నువ్వు మింగావంటే ఈ గాలం నీ గొంతులో తగలకుండదు, నేను ఈడ్చి బయటికి వేస్తాడు, నీ ప్రాణం పోతుంది. ఇప్పుడు నా కోసం నువ్వేం రావద్దు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో అని చెబుతుంది. నీకోసమే నన్ను ఇక్కడ ఎరగబెట్టాడు. నువ్వు నన్ను చూసి ఏదో మీకు సంతోషపడదాం, ఆకలి తీర్చుకున్నా ఆనందపడదాం అని నువ్వు అనుకుంటున్నావు. నీ ప్రాణాలు పోయేదానికి ఇక్కడ నన్ను పెట్టాడు, నీకోసమే కాయలు కూర్చోవాలన్నాడు పైన. జాగ్రత్త, నువ్వు నా దగ్గరకు రావద్దు అని చెబుతుందట ఎర్ర. కానీ ఈ చేప ఏమైనా వినిపించుకుంటుందా? ఇది ఆలోచించటం ఎంతసేపటి మీకు దాని దగ్గరకు వస్తుంది. 2 సార్లు 3 సార్లు వచ్చింది. ఇక నా కాదలే అనుకుంది. 4వసారి వచ్చి గుటుక్కుని మింగేసింది. మిగటవరం గాలం గొంతులో తగులుకుంది. ఇక నీ గాలం గొంతులో గుంచుకుంది. ఈ చేపలు బెండు మనిపింది. చేప పడింది అనుకున్నాడు వెళ్తాడు, ఈ గాలం తీసి బయటకు మారేశాడు. ఇంతలా చేప బయటపడింది. నీళ్ళలో నుంచి ఎప్పుడు బయటపడిందో అది ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఇలా ఉంది మన విషయం. బయట ప్రపంచంలో సంసారంలో ఉన్న విషయాల మీద పడి ఇదే రుచిగా ఉంది, ఇదే ఆనందంగా ఉందని మనం పరిగెత్తూ ఉన్నాం. ఈ విషయాలని వాటిని ఎర్రగా చూపి ఈ మాయ వాటి మీద మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఈ మృత్యువు అనేటటువంటిది మనల్ని ఒకనాడు మింగేస్తుంది. ఈ మృత్యువు మనల్ని మింగటానికే ఈ విషయాలన్నింటినీ కల్పించి మన ఎదుటి పెట్టింది. వీటిల్లో ఏదో సుఖం ఉన్నట్టుగా మాయను మన మీద పురికొల్పింది. ఈ విషయాలను చూసి మనం ఆశపడుతున్నాం. వీటి మీదే ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఇంతకు మించినటువంటి సుఖం ఆనందం లేదు అన్నటువంటి మనస్తత్వంతో మనం వీటి మీద పడి పరిగెత్తున్నాం. మరి ఆ మృత్యుదేవత ఎప్పుడో ఒకనాడు మనల్ని గుట్టుకుని మింగేస్తుంది. మృత్యుదేవత తన కోసమయ్యే మనల్ని మిగటానికే ఈ రకంగా విషయాలను మనకు చూపెడుతుందనేది మనకు గౌరవం లేదు. ఎర్రని మింగుదామని ఈ చేప వస్తుంది, కానీ ఎర్రని మింగితే నా ప్రాణం పోతుంది అన్నటువంటిది ఇది ఆలోచించాలి ఈ చేప. ఒక తట్టు ఇక్కడ ఎర్ర చెప్తున్నా అది గమనించాల. అలాగే ఒక తట్టు మహాత్ములు, శాస్త్రములు, భగవంతుడు మనకు బోధిస్తున్న విషయాలను మీరు
ఆశించకండి, వాటి మీద పరిగెత్తకండి. మనస్సు భగవంతుడి మీద పెట్టండి, భగవద్ ధ్యానం చెయ్యండి, ఆత్మధ్యానం చెయ్యండి, మీరు చావకుండా బతుకుతారు అని శాస్త్రాలు మహాత్ములు ఘోషిస్తున్నా కూడా మనం వాటి చెవిని పెట్టడం లేదు, శాస్త్రాలనేమి ఆలోచించటం లేదు. చదువుకుంటూనే ఉన్నాం, ఎంత పండితులైనా సరే చదువుతూనే ఉన్నారు. అందరికీ మనతోటి వాళ్ళందరికీ విడమర్చి చక్కగా అర్థాన్ని విప్పి చెప్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సత్యాన్ని గ్రహించటం లేదని మహాత్ములు చెబుతున్నారు. మరి మనం వినటం లేదు, వాటి మీదనే పరిగెత్తుతూనే ఉన్నాం. భగవంతుడు భగవద్గీతను అర్జునుడు కూడా ద్వారా లోకానికి బోధించాడు. కానీ ఎంతమంది దాన్ని అర్థం చేసుకొని ఆ సాధనలో నిమగ్నమై ఆ మృత్యుదేవత నుండి తప్పించుకొని పరమార్థ స్వరూపమైన ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నారు, మృత్యుంజయులైనారు అని అంటే ఎక్కడో కోటి కొందరు మాత్రమే కనపడుతున్నారు. మరి సత్యమ్మ వాళ్ళందరూ వినడం లేదా? వాళ్ళందరికీ తెలీదా? వింటూనే ఉన్నాం, అందరూ వింటూనే ఉన్నారు. వినంది ఎవరు లేరు, తెలియంది ఎవరికీ లేదు, అందరికీ తెలుసు. సస్తావని అందరికీ తెలుసు. అది స్థిరం చేసుకొని ఈ సంసారంలో పరిగెత్తున్నాం. ఇప్పుడు ఉన్నాం, దాన్ని తప్పించుకున్నాం అన్నటువంటి భావన మనకు లేదు. ఇప్పుడు మృత్యువును తప్పించుకున్నామన్న భావన, మృత్యునాట ఎందుకు పడాలన్నటువంటి భయం మనకు లేదు. ఎప్పుడైనా చేస్తామనే ఇది స్థిరమైపోయి ఎప్పుడో ఒకనాడు వచ్చేది. ఇది సాధారణం అయిపోయి చావటం అంటే మహా తేలిగ్గా ఉంది. అదే ఒక పరమావధిగా ఉంది, అదే ఒక గట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడో ఒకనాడు చచ్చేదనేరా అని అనుకుంటున్నాం, అందరం అదే అనుకుంటున్నాం. చావకుండా బతుకుదేరు, బతికేటటువంటి సాధన లక్ష్యం ఒకటి ఉంది అనేది శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి, మహాత్ములు చెబుతూనే ఉన్నారు. దాన్ని పెడచెవిని పెట్టి మనం వినకుండా సంసార సముద్రంలోనే మునుగుతున్నాం. సంసారమే దీనికి అంటే మించింది ఇంకొకటి లేదు. ఈ ఆస్తులే, డబ్బు సంపాదించటమే, భోగభాగ్యాలు అనుభవించటమే, ఇంతకు మించిన సౌఖ్యం ఇంకొకటి లేదు అని ఆలోచిస్తున్నాం. కానీ ఇవైనా ఎంతగానో ఈ సుఖాలు మనకు దక్కుతున్నాయి అనేది దాన్ని కూడా ఆలోచించటమే. పుట్టిన తర్వాత 20 సంవత్సరాల దాకా బాల్యంతోనే మనకు పెత్తనాలు లేదు, తల్లిదండ్రులు సంపాదించి పెడుతూ ఉంటే తింటూ తిరుగుతున్నాం. అక్కడి నుంచి సంసారాన్ని ఎత్తినబడుతుంది. ఈ సంసారాన్ని ఈదుకుంటూ దాదాపు 40-50 సంవత్సరాల దాకా ఉంటున్నాం. శరీరాన్ని బాగా కష్టపెట్టి పని చేసి సాధించి కొంత సంపాదిస్తున్నాం. అక్కడి నుంచి శరీరం పని అయిపోతుంది, బలం తగ్గిపోయి చేయలేని స్థితి వస్తుంది. అక్కడి నుంచి శరీరం తడబడుతుంది. ఇక చేసి సంపాదిద్దాము అన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. సంపాదించాలన్న ఆశ మాత్రం అప్పుడు కూడా బాగా పెరుగుతూనే ఉంది, కానీ సంపాదించడానికి శరీరానికి బలం లేదు. శరీరం ముసలితనం అవుతుంది. అందువల్ల అక్కడ ఒక విచారం ఏర్పడుతుంది. అక్కడి నుంచి చేయలేకపోతేనే, సంపాదించలేకపోతేనే ఇప్పుడు వరకు తిని కూర్చోవడం అయిందే. శరీరం బాగున్నట్టయితే నేను ఇంకా సంపాదించేవాడిని కదా మా వాళ్ళందరితో పాటు అని ఈ విచారంతో మరి అక్కడి నుంచి ఇంకా శరీరం పడతొందకి తినటానికి పళ్ళు ఊడిపోయి
తినదలుచుకున్న వస్తువులు తినలేక, కళ్ళ చూపు తగ్గిపోయి, చూడదలుచుకున్న వస్తువులు చూడలేక, చెవుల వినికిడి తగ్గిపోయి, విందామన్న విషయాలు వినలేక, అనుభవిస్తామన్న సౌఖ్యాలు అనుభవించలేక అక్కడ ఒక చింత ఏర్పడుతుంది. ఆ చింతతోనే దాన్ని బయటపడకుండా కప్పెట్టుకొని 10 మందికి తెలియకుండా ఈ రకంగానే కాలం గడుపుతూనే ఉన్నాం. ఇంకా కొంతకాలానికి మనసులోకి వెళ్తుంది ఈ శరీరం. అక్కడ కొడుకులో, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో, భార్య మరి ఈ శరీరాన్ని లేవదీసి నీళ్లు పోసి గుడ్డలు కట్టి కూర్చోబెట్టి పండబెట్టి ఇలాంటివి చేయాల్సి వస్తున్నాయి. నడవలేని స్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మనం ఎంతకాలం సంపాదించాం దీన్ని ఆలోచిస్తే మనం బతికేది 100 సంవత్సరాలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు మనకు ఆయుష్. సరే 100 సంవత్సరాలు బతుకుతున్నాం అనుకో, బ్రతికినామే అనుకో 100 సంవత్సరాలు. 50 సంవత్సరాలు రాత్రి నిద్రలో గడిచిపోయినాయి. ఇక్కడ 50 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు బాల్యంలో వెళ్ళిపోయినాయి. తరువాత 30 సంవత్సరాలు బాగా పనిచేశాం, కష్టపడ్డాం, సంపాదించాం. తర్వాత వెనక్కి తగ్గాం. వెనకవాడు కొడుకులు, కోడళ్ళు వాళ్ళు చేస్తుంటే తింటూ కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ ఒక చింత, దిగులు, విచారం ఏర్పడుతుంది. మరి ఎన్నాళ్ళు సంపాదించాము, ఎన్నాళ్ళు ఈ సంసార సుఖాన్ని అనుభవించాము మనం? 100 సంవత్సరాలలో ఒక 25-30 సంవత్సరాలే మనం ధీమాగా స్వతంత్రంగా సంపాదించడం, సంసారాన్ని ఏదటం, పెత్తనం చేయడం, కర్తృత్వంతా నెత్తినేసుకోవడం, నేను గొప్పవాడిని తెలుసుకోవడం, నేను బాగా సంపాదించాలని సంతోషపడడం ఒక 25-30 సంవత్సరాలే జరుగుతుంది. ఈ 100 సంవత్సరాల్లో ప్రతిమా 70 సంవత్సరాలు వృధానేక. మరి మనం ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాం, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ తర్వాత ఏమైంది? ముసలి వాళ్ళే మనసులో పడి కొన్ని రోజులకి వెళ్ళిపోతున్నాం. ఇదేనా మన జీవితం? ఇదేనా మన లక్ష్యం? చావడం, పెరగడం, పుట్టడం, పెరగడం, చావడం, ఇదే మన లక్ష్యం. అయితే ఇదే లక్ష్యంగా మనం స్థిరం చేసుకున్నామే. ఎవరైనా ఇంతే లేదా? అందరూ ఇంతేనే. మన తాతలు ఉన్నారా? మన తండ్రులు ఉన్నారా? ముత్తాతలు ఉన్నారా? వాళ్ళు వాళ్ళ దాన్ని పోయినారు, మనం మన దాన్ని పోతాం. ఇదే అలవాటు అయిపోయింది అందరికి. ఇది ఒక గొప్పనో లేదా ఆచారమో, దీన్ని సాధించలేక భయపడి వెనక్కి తగ్గి దాంట్లోనే ఫాలో కావటమో అర్థం కాదు. కానీ ఇది ఎంత అజ్ఞానమో అర్థం చేసుకోవటంలే. మనం ఆస్తి బాగా సంపాదిస్తే మహా తెలివికల్లోడు అనుకుంటున్నాం. లక్షలకు సంపాదిస్తే ఆహా ఎంత సంపాదించాడు అతను అని 10 మంది చెప్పుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందడం. ఈ గౌరవం ఈ మాటల కోసం, ఈ మాటలు వింటూ సంతోషపడటమే, అదే ఆనందంగా ఉంది. అంతకు మించి ఇంకేం కనపడలేదు. మనం చచ్చిపోతున్నాగా, చచ్చిపోయినాక ఏమవుతుంది? ఎటపోయిందో అంటున్నాం.
అదే మరి సంపాదించినంత అక్కడే ఉంది, మనం చూస్తున్నాం. కానీ వెనక్కి తిరిగి ఎప్పుడన్నా కించిత్తైనా ఆలోచిస్తున్నామా మనం? ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు ఈ సంసారాన్ని పెంచుకుంటున్నాం, దీంతోనే పడి ఎందుకు మురిగిపోతున్నాం? ఇదే స్వర్గం, ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అని ఎందుకు దీంట్లోనే భ్రమపడి సస్తున్నాం? ఇది మనల్ని ఏం చేస్తుంది, ఏం చేసింది, ఏం చేయబోతుంది? దీనికుండా మనకు వచ్చిన లాభం ఏంటిది? చావకుండా ఏమన్నా బ్రతుకునిస్తుందా? ఈ శరీరానికి ముసలితనం రాకుండా పోతుందా? ఇది పడిపోకుండా పోతుందా? ఇది చావకుండా ఉంటుందా? వయసులో ఉన్నట్టుగా ఇది శాశ్వతంగా ఎలాగైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు అని ఎవరో మనం ఆలోచించటం లేదే. ఏ మానవుడు ఆలోచించటం లేదు. పుట్టాము, ఏదో సంపాదిస్తున్నాము, ఒకనాడు చచ్చిపోతాం. ఇది స్థిరమైపోయింది. ఇదేనా మానవుడి లక్ష్యం? ఇదేనా మానవుడికి ఉన్న తెలివి? ఇదేనా గొప్ప తెలివి? ఇదేనా గొప్ప యశస్సు? ఇదేనా సౌభాగ్యం? ఇదేనా జీవుడి చర్మ లక్ష్యం? ఇది ఎంత అజ్ఞానమో, ఎంత పాపభూయిష్టమో, ఎంత మూర్ఖత్వమో మనం అర్థం చేసుకోలేసి వస్తున్నాం. మహాత్ములు చెబుతున్నారు, ఆత్మను తెలుసుకోకుండా ఏ ప్రాణం అయితే చచ్చిపోతుందో అది ఆత్మఘాతకుడేవాడు అని చెబుతున్నాను. మనం ఏ పాపము చేయలేదని మనం అనుకుంటున్నాం. ఆత్మను తెలుసుకోకుండా చనిపోయిన ప్రాణి యావత్తు కూడా ఆత్మఘాతకానికి సంబంధపడింది. మరి అది పాపం లేదు, అది కూడా పాపమే. కానీ దాన్ని ఏమైనా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించటం లేదు. ఆత్మఘాతకం అంటే నేను ఎవరిని చంపనా అనుకుంటున్నాం. మనం ఎవరిని చంపలేదు, కానీ మనకు మనమే చంపుకుంటున్నాం. అది అర్థం కాదు. చావకుండా స్థితి, చావలేనటువంటి స్థితి ఒకటి ఉంది లోపల. దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు ఆలోచించకూడదు? అదేమన్నా అర్థమైందా మనకి? అదేమన్నా ఆలోచిస్తున్నామా? ఎందుకని? అది మనకు అవసరం లేదు అనుకుంటున్నాం. కానీ మా ఆత్మలు అలా కాదు. పుట్టాం, ఎందుకు చావాలి? సాగకుండా ఉండేటటువంటి ఒక వస్తువు, ఒక శక్తి మనలో ఉన్నదట. అది ఆత్మశక్తిగా ఉందట, అదే బ్రహ్మస్వరూపంగా ఉందట, అదే దైవస్వరూపంగా ఉందట. దాన్ని మనం పొందవచ్చట. మనం ఎందుకు పొందకూడదు? ఈ సంసారాన్ని చూసుకొని దాన్ని మర్చిపోతున్నామే అని మహాత్ములు, మహనీయులు, పూర్వజన్మ సంస్కార పురుషులు ఈ సంసారాన్ని ఒక తట్టు చిన్నగానే జరుపుకుంటూ, ఒకరికి పోయి చేయి చాచకుండా దైనందిన జీవితాన్ని గడుపుకుంటూనే భగవంతుని యందు దృష్టి పెట్టి, మనస్సు పెట్టి, ఆయన మీదనే మనకున్న ప్రేమనంతా భగవంతుడి మీదనే ఉంచి, మన ఆసక్తి, మన ప్రేమ, మన నమ్మకం, మన గురుత్వం అంతా కూడా ఆ భగవంతుని పాదాలను చుట్టవేసి, ఆ భగవంతుని పాదాలని ఆశ్రయించి, ఆ భగవంతుని మన హృదయంలో సృష్టించుకొని, ఆ భగవద్ధ్యానమే చేసుకుంటూ ఆయన సాక్షాత్కారాన్ని పొంది
ఆ భగవంతుడు ఐక్యం కావటం అనేది చరమలక్ష్యంగా పెట్టుకున్నారు. జీవుడి చరమలక్ష్యం ఏంటి? చావు పుట్టుకలు లేని అమరత్వాన్ని, బ్రహ్మపదాన్ని పొందటమే జీవుని చరమలక్ష్యం. ఈ అమలోకానికి వెళ్ళటం కాదు చరమలక్ష్యం. సచ్చి అమలోకానికి పోయి మళ్ళీ పుట్టడం కాదు చరమలక్ష్యం. చావు పుట్టుకలు లేని అమరత్వాన్ని పొందటమే చరమలక్ష్యం. దాన్ని ఆలోచించటం లేదు. మరి మహాత్ములు మాత్రం, మహానీయుల వరకే దాన్ని ఆలోచించుకొని ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, ఆయన మర్చిపోకుండా ఆయన నామస్వరాన్ని జపం చేసుకుంటూ, ఆ నామస్వరూపమైన ఆ స్వరూపాన్ని హృదయంలో సృష్టించుకొని ఆయన ప్రత్యక్షం చేసుకుంటూ ఆయనలో ఆ భగవంతుడి ఐక్యం అవుతున్నారు. అదే చావు పుట్టుకలు లేని స్థానం, ఆనంద ధామం, అమృత పదం. మరి అక్కడ పోతే వాళ్ళకేం దక్కింది? వాళ్ళు ఇదంతా మర్చిపోయినారు కదా, వాళ్ళు చచ్చిపోయినట్టే కదా, ఈ శరీరాన్ని వాళ్ళు అది వదిలిపెట్టి వెళ్తున్నారు కదా, వాళ్ళకి మట్టుకు ఏమైంది? మనం అలానే పోతున్నాం, వాళ్ళు అలానే పోయినారు, వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? మరి వాళ్ళు ఏం సుఖపడుతున్నారు? ఉన్నంతకాలం వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు. పుట్టుక లేక, పుట్టక లేక, ఈ సుఖాలన్నీ అనుభవించడానికి ఏమీ లేక వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఏం సుఖపడ్డట్టు వాళ్ళు? ఏం సంతోషపడ్డారు? ఏదో దేవుడు దేవుడు అనుకుంటున్నారంటే అదేనా వాళ్ళ సుఖమా? తింటానికి కోళ్ళు లేదు, కట్టుకుందామంటే మంచి గొట్టలు లేవు, మంచి తిండి తిందామంటే చాలినంత డబ్బు లేదు, పని చేయడం లేదు. మనం చూడు, కష్టపడి సంపాదించుకుంటున్నాం, వేలకు వేల లక్షలు సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నాం, బ్రహ్మాండమైన సుఖాలను అనుభవిస్తున్నాం. మనదే మంచి బతుకుగా ఉంది, వాళ్ళదే బాధతో కూడుకున్న బతుకుగా ఉంది. ఏమొరిగింది? వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనం శరీరాన్ని వదిలిపెట్టి చచ్చిపోతున్నాం, వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి చచ్చిపోతున్నారు. ఇదే మనం అజ్ఞానులుగా ఉండేవాళ్ళం మనం ఆలోచిస్తున్నాం. కానీ శరీరాన్ని వదిలిపెట్టినారు, కానీ వాళ్ళు శరీరాంతర్గతమైన ఆత్మను వదిలిపెట్టలేదు, ఆ దైవ స్వరూపాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు దైవ స్వరూపులైనారు. ఇప్పుడు శరీరంతో మనకు కనపడలేదే, కానీ వాళ్ళు మరి భగవత్ స్వరూపులై, ఎల్లప్పుడూ చిరంజీవులై, చావు పుట్టుకలు లేనటువంటి బ్రహ్మస్వరూపులై, భగవత్ స్వరూపులై పిలిస్తే పలుకుతున్నారు. మనం సచిన తర్వాత పిలిస్తే పలకటంలా. మనకి ఏ సుఖమో లేదు. మనం యమలోకం, నరకానికి పోయి బాధలు పడి మళ్ళీ జన్మలకు వస్తున్నాం అని శాస్త్రాలు చెబుతాయి. వాళ్ళు యమలోకం లేదు, స్వర్గం లేదు, ఇంకా ఏమీ లేదు. వాళ్ళు భగవత్ స్వరూపాన్ని పెద్దపోయినారు. వాళ్ళే కూడా ఒక భగవంతుడిగానే ఉండిపోతున్నారు. రాముడు, కృష్ణుడు, శివుడు, శ్రీ మహావిష్ణువు ఎలా భగవంతుడిలో వాళ్ళని మనం ఎలా కొలుచుకుంటున్నామో, ప్రార్థన చేస్తున్నామో, వాళ్ళు పరమభక్తుడికి ప్రత్యక్షమై వాళ్ళ కోరిన వరాన్ని తీరుస్తున్నారు, వాళ్ళ బాధలను తీరుస్తున్నారు. మరి అలాగనే మహాత్ములు కూడా తనను నమ్మినటువంటి భక్తులకి, శిష్యులకి వాళ్ళు ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. మహాత్ములు కూడా శరీరంతో అనే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ బ్రహ్మస్వరూపమైన తేజస్వరూపంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భక్తుల శిష్యుల యొక్క బాధలు తీరుస్తున్నారు. ఈ భక్తులు శిష్యులు ఏది కోరితే వాళ్ళు అది అందిస్తున్నారు. ఈ మహాత్ములు భగవంతుడితో సమానంగానే వాళ్ళు ఉన్నారు. శరీరమే లేదు, చచ్చాడు అని మనం అనుకుంటున్నాము.
చావలేదు. భగవత్ స్వరూపులై, జ్యోతి స్వరూపులై, ఆనంద ధాములై, అమృత స్వరూపులై, ఓంకార స్వరూపులై, సర్వ జనానీకానికి, సర్వ జీవరాశులకి శక్తినిస్తూ, తనను తలుచుకునే వాళ్ళకి, తనను మర్చిపోనకుండా ధ్యానం చేసుకునే వాళ్ళని కాపాడుతూ, వాళ్ళకు కావాల్సినవి సమకూరుస్తూ, వాళ్ళు శాశ్వతంగానే దైవ స్వరూపులై ఉన్నారు, ఆనందధాములై ఉన్నారు, ప్రేమ స్వరూపులై ఉన్నారు. ప్రేమే స్వరూపంగా వాళ్ళ స్వరూపం వస్తుంది. ఆనందమే స్వరూపంగా ఉంది వాళ్ళ స్వరూపం. అమృతమే వాళ్ళ స్వరూపం. ప్రకాశమే వాళ్ళ స్వరూపం. వాళ్ళు చావలేదు. మనం అనుకుంటున్నాం సత్యాలని. ఇది ఎంత అజ్ఞానం, ఎంత అమాయకమో. మరి మనలాంటి మృతజీవుల వాళ్ళు మనకి వాళ్ళకి పోల్చుకుంటే ఎంత హీన దశలో మనం ఉన్నామో. మరి నాగుపాముకి, ఏలిక పాముకి ఎంత తేడా ఉంది. బాగా ఆలోచిస్తే నాగుపాముకి, ఏలిక పాముకి ఎంత తేడా ఉంది. మనం వాళ్ళని మనతో పాటు పోల్చుకోవటం ఎంత హీన స్థితి. వాడు చచ్చారులే, మనం చస్తాంలే, మనకి వాళ్ళకి తేడా ఏముందలే, వాళ్ళు ఏం బాగుపడ్డారులే, మనమేం బాగుపడలేదు అనుకోవటం ఎంత అజ్ఞానమో, ఎంత హీనదశో ఆలోచించుకుంటే. మరి మనతో వాళ్ళని పోల్చుకోవడం అనేది ఎంత సిగ్గుచేటుగా ఉందో, ఎంత హీనస్థితిగా మనం ఆలోచిస్తున్నామో. ఇది మనం అర్థం చేసుకోవటం లేకపోతున్నాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనలాగానే వాళ్ళు చస్తున్నారని అనుకోవటం ఎంత అజ్ఞానమో. ఎందుకు అనంటే మనం చస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అలానే అనుకుంటున్నాం. మనం శ్రీరామచంద్రుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. మరి వాళ్ళను కూడా మనతోటి చచ్చిపోయినాడు అనుకుందామా? మరి చచ్చిపోయినాడు అనుకుంటే వాళ్ళని వాళ్ళ గుళ్ళు కట్టించి, గుళ్ళలో వాడు విగ్రహాలు చేసి వాళ్ళ రూపాలను పెట్టుకొని మనం ప్రార్థన చేయటం, పరమభక్తులుగా ఉండేవాళ్ళకి వాళ్ళు ప్రత్యక్షం కావడం, వాళ్ళ కోరికలు బాధలు నెరవేర్చడం ఎందుకు జరుగుతుంది? మరి మన తాతల్ని, ముత్తాతల్ని, మన తల్లిదండ్రుల్ని, పోయిన వాళ్ళను మనం కూడా ఎందుకు గుడి కట్టి గుళ్ళో పూజించుకోకూడదు? మరి ఇది ఏమైనా మనకు ఆలోచన ఉందా? లేదే. మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, మహాత్ములు కూడా అనుకుంటే ఎంత మనం హీన దశలో ఉన్నామో ఇది మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. మనతో పాటు వాళ్ళని పోల్చుకుంటే రావాలి. చాలా అజ్ఞానం అవుతుంది. ఎంత అజ్ఞానమో ఇది. ఏలుకపాము కూడా నాగుపాముతో సమానంగా పోల్చుకుంటే లాభమే ఉంది. అంటే ఏలుకపాము కూడా పామే, దాని పేరు. నాగుపాము పేరు కూడా పామే. మా దేవుడు సొంత అంతేలే అందంట ఏలుకపాము కూడా. అంటే ఏమన్నా అర్థం ఉందా? ఏలుకపాముకి నాగుపాముకి పోల్చుకుంటే ఈ నాగుపాము, ఏలుకపాము నాగుపాముతో సమానమే అని చెప్పుకుంటే అవుతుందా? చెప్పుకొని సంతోషపడితే అవుతుందా? ఏమన్నా అర్థం ఇది?
అలాంటి జీవితం మంది. ఏలకపాము లాంటి జీవితాలు మనయ్యేది, నాగుబాము లాంటి జీవితాలు వాళ్ళయ్యేది. మరి మహాత్ములను మనం అలా పోల్చుకోవటం భగవంతుడిని మనం కించిత్పరిచినట్టే అవుతుంది. భగవంతుడిని మనం ఎంతో చిన్న చూపుతో చూసినట్టే అవుతుంది మనం. అందువల్లనే మానవులకి శక్తి లేకుండా పోతుంది, కడతెర లేకుండా పోతున్నారు. కానీ భగవంతుడి విగ్రహాలుగా గుళ్ళు పెట్టి గుళ్ళల్లో విగ్రహంగా పెట్టి పూజించుకుంటున్నాం. కానీ నిజంగా దేవుడు ఉన్నాడన్న నమ్మకం, పలుకుతాడన్న నమ్మకం ఎంతమందికి ఉంది? ఎవరితో పలికాడు? ఎవరితో పలకలేదు. పలుకుతాడన్న నమ్మకం మనకుంటే కదా ఆయన పలకరించడానికి. పలుకుతాడు అన్న